మెదక్ రైతులకు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. మెదక్ పట్టణంలోని రైతులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ కోసం ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పట్టా పాసు పుస్తకంలో అచ్చుతప్పులు ఉన్నాయని మెలికపెట్టి రుణమాఫీని అమలు చేయకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని కోరారు. కేంద్రం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం చూపెట్టి కరెంటు కావచ్చు, రైతు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఏది తీసుకున్నా గానీ ఒక మంచి ప్రతి సమస్యకు మంచి అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి బంగారు తెలంగాణ కాబోతున్న సమయంలో మళ్ళొక్క పెద్ద పిడుగు పడింది. మాయ మాటలు చెప్పి మంత్రజాలం చూపెట్టి అల్లావద్దున అద్భుత రూపం చూపెట్టి మాయ మచ్చిందో చేసి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఎలక్షన్